రామవిభుడు పుట్టి రఘుకులం బలరించే కురువిభుడు పుట్టి కులము చెరిచే ఎవరి మంచి చెడ్డలెంచి చూసిన తేట దుండగీడు కొడుకు కొండీడు చెలికాడు బండరాజునకు బడుగు మంత్రి కొండముచ్చునకు కోతియే సరిజోడు. కొబ్బరి నూనె పోసుకోవడానికి బాగుంటది, పారేకండి బాబు. కొబ్బరి నూనె కర్మ, ఊరి బాబు సొమ్మేగా. సంపెంగ నూనె పోసుకో, మీ దొర మీసాలకి పూసి సవరదీయొచ్చు. కనెక్షన్ బాగుంటది. దొరగారిని అలా హేళన చేయకండి బాబు. తమ్ముడు తమ్ముడు అంటూ మీకోసం ఎంతో ఇదైపోతూ ఉంటారు. మీకోసం ప్రత్యేకంగా కాయించిన ఈ చిగురు, ప్రేమతో చేయించిన ఈ భోజనం ఎవడి కోసం పంపిస్తాడు? అది మా బాబు సొమ్ము. ఆస్తిలో ఆయనకెంత హక్కు ఉందో నాకు అంతే ఉంది. అది చెప్పడానికి పంచాయతీలు అక్కర్లేదు. చిత్తం ఆపిచ్చితనం అనేగా తమను నోరు విప్పి అడగరు, కేసు కూడా వేయరు. అందుకే ఆ ఆనందం పట్టలేక ఈ మందు మాకు పంపించేస్తున్నాడు. అమ్మమ్మమ్మమ్మమ్మ, దొరగారిని అంత మాట అనకండి బాబు. ఆయన మనస్సు స్వచ్ఛమైనది, నలకలేని చిగురు లాంటిది. సరే గాని కాకి ఏమంటది? కాక కౌ కౌ, పిల్లి మ్యావ్ మ్యావ్, కుక్క మౌ, గాడిద. దొరా, ఈ కోతలకి నాకు కనెక్షన్ ఏమిటయ్యా? ఆ జంతువులకి ఒకటే కోతొచ్చు. దేని కోత దాంది. చెప్తాను. నువ్వు అడ్డమైన కోతలు కూయగలవు. అబద్ధాలు చెప్పి అవి నిజమని నోటికొచ్చినట్టు ఒట్లు పెట్టగలవు. అది కనెక్షన్. కనపా కన్నప్ప, సరదాకి ఒక్కసారి నిజం చెప్పు. ఆ సుందరక్క గురించి మీ దొరగారు తలుపేసుకునైనా అయ్యో పాపం అన్నాడా? అనే ఉంటారు బాబు. నేను వినలేదు. వినలేవులే. నీ చెవుల్లో సీసం, కళ్ళల్లో దుమ్ము ఏర్పాటు చేశాడు. నీకేమిటి, ఈ ఊరికే చేశాడు. ఊరే చెమిటిది, ఊరే గుడ్డిది, ఊరే మోగది. కన్నప్ప, మీ దొరగారితో చెప్పు, వారి పాపాలకి పద్దు రాస్తున్నా. మొన్నటిది 49వ తప్పు, ఇంకో 51. అంటే 100 కాగానే మీకు 100 ఏళ్ళు నిండుతాయి. అప్పుడు ఊరి చెవులు, నోరు, కళ్ళు అన్నీ మేలుకొని పనిచేస్తాయి. సుందరికి పెళ్ళంట, అందరికి ఇందంట. ఎప్పుడంట? అసలుందంట? రామ్మా, రా, అన్నం తిను. పెళ్ళి కదమ్మా, దొరగారు విందు. రా. మరి నీకో? ఇదిగో. ఏంటా అసలా? ఏరా నాటకం ఎక్కువా? మళ్ళీ మా పిల్లలకు వచ్చావా? మావా, మాకు మనసైంది మావా, మను వాడతాను మావా. మనువా నీకా? మా చిన్ని బంగారు బొమ్మ ఏం చూసేవారా నీకా? మావా మావా, నా జనమంతా దారిపోతాను మావా.
ఎదవన్నారు ఎదవని నీ జలమ నాకెందుకురా సన్నాసి అసలు నీ జలమే జలమరా నువ్వు గడించేది నీ పుట్టకే చాలదు ఇంకా దానికేం పెడతా మా మావా రేయ్ నువ్వు రూపాయి బిళ్ళ ఎప్పుడన్నా చూసావురా దానికి బొమ్మేటో బొడిసోటో తెలుసురా ఓ పాలు సంతలో తీసామా అంతే నీ బతుకు అంతే బాబా అయ్యా నన్ను మావకి అయిపోతేనే సెల్లో దూకి చచ్చిపోతా ఆడు కూడు గుడ్డ లేనోడమ్మా పని చేసి గడుస్తాం ఒరే భీమిగా నా చిన్నికి తాళి కట్టాలంటే చిన్న ఎత్తు బంగారం ఉండాలిగా వెళ్ళు తాళి బొట్టుకు సరిపడ్డ బంగారం అట్రా మనువాడదరి సరే మావా సరే లగ్గు 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 ఒకన్నాడు తాళి పుట్టికి ఎంత బంగారం కావాలా ఏంట్రా గొడవ? తాళి పుట్టికి ఎంత బంగారం కావాలా అని. తాలిపట్టుకేనా? అది ఎక్కడ దొరుకుతుంది రాంబాబు? దా నేను చెప్తాను దా. దండాలు దూరా దండాలు. ఏంట్రా ఏంటి కథ? దొరా మరే మరే నేను ఎర్ర నర్సిగాడు కూతురు సిన్ని లేదు, దాన్ని కడుపు చేసావా? ఎన్నో నెల? చచ్చా అదేంటి దొరా, దాని మీద మనసు పడి మనువాడాలని. ఓహోరి గాడిద, ఎన్నాళ్ళు నా దగ్గర నువ్వు నేర్చుకున్నది ఇదా? ఓహోరి సన్నాసి, మనసు పడితే పడు, 10 సార్లు పడు, దానికి మనువు లంపటం ఎందుకురా? దొరా ఓరి బేమా, పువ్వ తిన్నాక ఎంగిలాకుని ఇసిరి పారేయాలి గాని కడిగి ఇంట్లో పెట్టుకుంటారా? దొరా నా సిన్ని ఎంగిలా కాదు, ఎండి పళ్ళం. నీ కర్మ ఏడు. వచ్చిన గొడవేటో చెప్పు. సిన్నిని మనువాడాలంటే తాళిబొట్టు కోసం కాసు బంగారం తెమ్మన్నాడు వాళ్ళయ్యా. అంటే నాకు అయ్యా అమ్మ అన్ని తమరే కదా, తమరి చేతి మీదుగా తాళిబొట్టు దయచేస్తే. నేనా? నీ బాబు ముళ్ళు ఏమన్నా నా దగ్గర దాచిపెట్టావేంట్రా? పెద్ద అదేంటి దొరా, తమ కాడ నాది చాలా డబ్బుందటగా. ఎవడ్రా ఈ పూత కూసింది? రాంబాబు చెప్పాడు దొరా. ఓరి పిచ్చోడా, 20 ఏళ్ళుగా మీ దొరకి శాఖ చేస్తున్నావు కదా, నీ కూడడేసాడే గాని కాను డబ్బు ఇచ్చాడట్రా అని అడిగాడు. అవును ఏం లేదు అన్నాను. ఓరి సన్నాసి, రోజుకో రూపాయి డబ్బులు అనుకున్నా 10,000 రూపాయలు ఉంటది, వెళ్ళి అడుగు అని చెప్పాడు. అంటే నేనన్నాను, 20 ఏళ్ళుగా అడక్కి ఇవాళ అడిగితే బాగుంటుందా అన్నాను. ఇవాళ కాకపోతే ఇంకెప్పుడు అడుగుతాం, అయినా నీ అంటోళ్ళ కాయగట్టం ప్యాకెట్లో దగ్గర చేసి పోగేసింది గోతాలు రూపాయలు ఉన్నారా, మీ దొర చచ్చేటప్పుడు కప్పెట్టుకుంటాడేంటి, వెళ్ళడుగో ఆడేస్తాడని చెప్పాడయ్యా. అప్పుడు నేను చెప్పాను, రాంబాబు మా దొర దేవుడు, ఆరుగుని తప్పు మాట్లాడమాక బాగోదు, ఆ రుప్పు తినే శరీరం ఇది అన్నాను దొర. అప్పుడేమో రాంబాబు ఎదవ సొదా ఎదవ గోళనని పోయి ఇక్కడి నుంచి. మరి తాళిబొట్టుకి బంగారం దొరా. పొమ్మన్నానా? బంగారం లేదు, బూడిద లేదు, నీ ముఖానికి అది ఊటే తక్కువ. దొరా తాళిబొట్టుకు బంగారం తెచ్చి మనువాడతానని మాట ఇచ్చాను దొరా సిన్నికి. మాటిస్తే వెనక్కి తీసేసుకోరా. మాట ఇచ్చాడట, మాట. హరిశ్చంద్రుడు. నువ్వు సుందరమ్మకు మాట ఇచ్చి కాదని గొంతుకొచ్చావు కానీ నేనటు చేయలేను. చీరేస్తాను. సుందరమ్మ పేరు చెప్పి నన్నే బెదిరిస్తావురా? నాకే నీతులు చెప్తావా? కొట్టు సంపు తాళిబొట్టుకు మాత్రం బంగారం ఈ దొర, చిన్ని లేకపోతే బతకలేను. నీ కాళ్ళ కడబ్బాని, నీ కాళ్ళకు మొక్కుతాను దొరా, నీ కాళ్ళ దొరా. 20 ఏళ్లుగా చాకరీ చేసి సేవ తీరిన చెయ్యి నీ ఉప్పు తిన్ని శ్వాసానికి వెనక్కి తగ్గింది.
ఈ చెయ్యి నీ మీదకొచ్చిందో పచ్చడైపోతా. మావా 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 ఏమైంది మావా? దొరగారు పెళ్లికి సరే అన్నారా? అంటే అక్కడే పెళ్లి చేసేశారు. బ్రహ్మాండమైన పెళ్లి, ఈ పంత పెళ్లి. అమ్మో, ఇదేంటి మావో? అయ్యి నా దేవుడు, నా మామను చంపేశారు. అక్క అక్క సుందరక్క చూడక్క, నా మామని దొరగారు గొడ్డుని బాదినట్టు బాధేశారు. పెళ్లి చేసుకోవాలంటే చూడెలా కొట్టారు. పెళ్ళా? భీవన్నికి పెళ్ళంట, భీవన్నికి పెళ్ళంట. దొరగారు డబ్బులు కొట్ట మంచారు, మన్ని పెళ్ళాడతారు. సుందరికి పెళ్ళంట, అందరికి. దేవుడు దేవుడు, నువ్వు చెప్పమన్నట్టే చెప్పాను రాంబాబు. ఎంత దౌర్జన్యం! నువ్వు తిరగబడి బలం వేసిందిరా. నేను చెయ్యతే ఆడు చచ్చిపోతాడు నాగను బాబు. చావలేక కాదు, ఇట్ట లేకపోతే పొమ్మనాల ఇలా నెత్తురు కళ్ళ చూడటమా? వాడి చేతులు అమ్మోరేర గొట్ట. ఏండహో అందరూ ఏండహో! పాలేరు భీమన్న కళ్ళు తాగేసి ఒళ్ళు పొగరెక్కి దేవుళ్ళాడి దొరగారిని అడ్డమైన పూతలు పూసి అభిమానం చేశాడు. అందుకని ఊరంతా ఆయన ఎలయ్యాలని దొరగారి ఆజ్ఞ అయిందహో. ఆడికి గంజి నీళ్ళే కాదు, మంచి నీళ్ళు కూడా ఎవరు ఈకూడదు, ఆయన్ని చేలో పనికి రానియకూడదని దొరగారి ఆజ్ఞ అయిందహో. నువ్వు నాతో పడరా. ఎవరా అక్కడ? అత్తగారిదని గుమ్మలో చేరి గొడవ చేస్తాయి. తోలై గుర్రాలకి గాడిదలకి తేడా తెలియని గుడ్డి దర్బారులో గుండె మీద గుద్దు మరీ అడుగుతాం. భీమన్న చేసిన తప్పేమిటో పంచాయతీ చేసి వెళ్తకుండా వెలేసే అధికారం నీకెవడిచ్చాడు? ఆ మాట అడిగే అధికారం నీకెవడిచ్చాడు రా? దొరగారికి అధికారం ఒకరిచ్చేదేమిటి? వారే ఊరు, ఊరే వారు. పంచాయతీ స్వరూపులు వీరు. అధికారానికి వీరి వంశానికి తరతరాల కనెక్షన్ ఉంది. వీరి తాత ముత్తాతలు మనల్ని ఏలేరు. ఇప్పుడు వీరు, రేపు వీరి కుమారులు, ఆ మీదట వీరి మనవలు. దీనికి ఎవడైనా అడ్డు వచ్చాడో వాడికి వాడి ప్రాణానికి కనెక్షన్ కట్ కట్. నువ్వు కట్ కట్ అనే లోపల మీ బుర్రలు పట్టుబట్లాడిపోతాయి. ఏం కూసావురా? నోటికి అద్దుబద్దు ఉండక్కర్లేదు. దొరగారి బలం బలగం తెలిసే ఆ మాట మాట్లాడుతున్నావా? ఆయన సంపద పై వర్గాల్లో ఆయనకున్న పలుకుబడి కనెక్షన్లు తెలిసే మాట మాట్లాడుతున్నారా? తప్పు తప్పు మన డబ్బు కొట్టేస్తే సారనుకున్నావా? దివాణంలో బేరీ మొగిస్తే గుండె బద్దలు ఎత్తారా మీరు? కొట్టబోయ్, తమ్ముంటే ఒకటి కాదు 100 పేర్లు కొట్టు. వినండహో! ఈ ఊరే కాదని చెప్పుకొని దగా చేస్తున్న ఈ దొరగారు ఒక అమాయకురాల్ని నమ్మించి గొంతు కోశాడు. ఏ పాప ఎరగని భీమన్నని దౌర్జన్యంగా తావకొట్టి ఈ ఊళ్ళో అతనికి ఎవరూ పనివ్వకూడదని వెలేశాడు. ఈ వెలి చెల్లలు. అంతేకాదు, ఈ ఊరే ఈ దొరని వెలయ్యాలి. అతని దగ్గర ఎవరు పని చేయకూడదు, అతనికి ఏమీ అమ్మకూడదు, అతనితో ఎవరు మాట్లాడకూడదు. కన్నప్ప లాగడం ఆపు చేయించాలి. వీడి బాబు ధర్మయ్య మన బంటేగా, ఆ కనెక్షన్ తీలాగితే సరి. తక్షణం ఆ పని చెయ్యి. వెళ్ళి ధర్మయ్యతో చెప్పు, అతను ఊళ్ళో ఉంటాడో కొడుకును వెళ్ళగొడతాడో తేల్చుకోమని. ఏమిటా జోరు? ఎందాక? అమ్మా, ఈ రోజు నుంచి భీముడు మన ఇంట్లోనే ఉంటాడు, ఇక్కడే తింటాడు. తోలు వచ్చి పారేస్తాను పండి. భీముడు నాతో పాటే ఉంటాడు. ఇద్దరు కట్టకట్టుకుని గగలో దుఃఖించావండి. అసలు సంగతి ఏమిటో? ఎరా పాలేరు నా కొడక, ఎన్ని గుండెలరా నీకు? దొరగారిని ఎదిరించి బతకాలనే? అలా ఇలా కాదు, దర్జాగా బతుకుతాం. అది ఇంట్లో జరగదు. ఈ ఇంట్లో కాకపోతే ఈ ఊళ్ళో 100 ఇళ్ళు ఉన్నాయి. అరే గాజా,
దొరగారి మాట్లాడే మాటే మనీలే కాదురా, ఈ ఊళ్ళో ఎవరు ఆయన గీచిన గీత దాటరు. రేపు ఆయన గారు నన్ను కూడా పొమ్మంటే పోతావు, నేనే కట్టేస్తా. దానికి తిరుగుంటుంది చూస్తాను. ఈ ఊరి జనం మీరు అనుకున్నంత అసమర్థులు కాదు. ప్రాబ్లం నార్మల్ కడుపులో కాలితే వాడే వస్తాడు. చూడండి, అందరూ ఒక్కసారి ఇలా చూడండి. 20 ఏళ్ల నుంచి జీతం బత్యం లేకుండా గొడ్డి చాకరీ చేస్తున్న ఈ మనిషిని మీ దొరగారు ఎలా బాధేశాడో ఒక్కసారి ఇలా చూడండి. పెళ్లికి 10 రూపాయలు అడిగినందుకు నెత్తురు కళ్ళ చూశాడు. వాడు మనిషి అని. రండి, బుట్టల గట్టం ఆఫ్ చేసి అందరూ బయటికి రండి. మీకే చెప్పేది, రండి. మనుషుల్ని గడ్డిపోతల్లా చూసి ఆ దొరకి మీ బలాన్ని చూపించండి. మీరు లేకపోతే వారికి తిండి నీరు ఉండవని, వాడి పొలాలు పండవని చాటి చెప్పండి. రండి, బయటికి రండి. ఎవరికో ఏదో జరిగితే మాకేమనుకోకండి. పని ఆపి రండి. ఇవాళ భీమన్న, రేపు మీకు కావచ్చు. రండి, ధైర్యంగా ఎదిరించండి. పిరికిన అయ్యాడు రావణ, బక్కడు బతకలేనుడు వాళ్ళే మన బాగా చిచే పిరికి సన్నాసులు. జీవు నెత్తలేని ఈ వారపోల మధ్య నేను ఒక్క క్షణం కూడా ఉండను. నేను ఈ ఊరు వెళ్ళిపోతాను. రావణ, తొందరపడమాక. నా కోసం నువ్వు తంటాడు పడమాక. నా కోసం నువ్వు ఇల్లు పడమాక. చిచిపా రావణ. ఈ పిరికి పందల మధ్య నేను ఉండలేను. ఆ రాక్షసుడున్న ఈ ఊళ్ళో గాలి నీరు అన్ని విషయమే. నేను చచ్చానని చెప్పండి నాన్న. రాము, తొందరపడకు, ఊరు వెళ్ళిపోకు. వద్దు పాత్ర, మీ మామ చచ్చే వరకు నేను ఇట్లాను. వెదవుడు, దరిద్రపు, పిరికుడు. రాము, అబ్బాయి గారు తవరంటారు వెళ్ళిపోతే మాకు అసలే దిక్కుండదు. ఎలకండి అబ్బాయి గారు. వండి వండి. అన్నా, వెళ్ళిపోతున్నావా? అవునమ్మా, నీలాంటి అమాయకురాలి గొంతు కోసిన ఈ ఊర్లో ఒక్కరికి పట్టలేదు. అందుకని వెళ్ళిపోతావా? మరి నేనెక్కడికి వెళ్ళను? సుందరికి పెళ్ళంట, అందరికి ఇందంట. నా పెళ్లికి రావా? పోనీ నా చావుకొస్తావా? నా శవానికి అచ్చింతలేస్తావా? అట్ట 2 ఎట్టోళ్ళు, ఒక పాలేళ్ళు, ఓ షావుకారు, ఒక దొర చేతులు కలిపారే. ఏమిటి కనెక్షను అంట. పాదు దొరగారి మేనల్లుడా, నీ వంశం ఏమిటి, నీ కుటుంబం ఏమిటి, ఈ జనం ఏమిటయ్యా? పిండి బూడిద కలపకయ్యా, అంటరాని వాళ్ళని అంటాకయ్యా. అంటరాని వాళ్ళు ఇద్దరే. నీ ఊరు వదిలిపోండి, ఊరు బాగుపడుతుంది. పాండవులు పుట్టారు, సగాలా కుట్టారు. మా దొరక చెప్పు. పాములు కూడా బొస్స కొడుతున్నాయే. బొస్స కొడతాయి, రేపు కార్లు మలిచి కాటేస్తాయి కూడా. ఏడిసాయి. ఊరంతా నా గుప్పిట్లో ఉంది. ఈ 5 పురుగులు నన్నేం చేస్తాయి? ఈవేళ 5 దొరా, ఈవేళ 5, రేపు 50, ఆ మర్నాడు 500, ఆనక 5000. అంతే మరి. ఏం చేయాలంటావు? వాళ్ళలో వాళ్ళకున్న కనెక్షన్ కట్ చేస్తే సరి. భీముడికి ఇచ్చామనుకోండి రాముడు కట్, రాముడికి ఇచ్చామనుకోండి భీముడు కట్. డబ్బు తిని గడ్డి కరణ్ సింహాలు ఇంకా పుట్టలేదు.